మామ్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే ఐటెం పేరు సగ్గుబియ్యం గారెలండి. చాలా బాగుంటాయండి టేస్టీగా. ఇదిగో ఇలా ముట్టుకుంటే తునిగిపోయేలాగా ఉంటాయండి. చిన్నపిల్లలకు దీన్ని టిఫిన్ లాగా స్నాక్ ఐటెం లాగా పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీన్ని ఎల్లిపాయ కారంతో కానీ టమాటా చట్నీతో ఏ చట్నీతోటైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం గారెల్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సగ్గుబియ్యం గారెలకి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, బియ్యపిండి, పెరుగు, కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 20 పచ్చిమిరపకాయలు, 2 ఎల్లిపాయలు వేసి ఉప్పేసి పేస్ట్ చేసుకోవాలండి. పచ్చికారం, జీలకర్ర, డీప్ ఫ్రైడ్కి సరిపడా ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇది 1.5 కప్పు చిక్కటి మజ్జిగ అండి. ఇలా ఉంటుంది. ఇలా చిక్కటి మజ్జిగలో ఈ గ్లాస్ చూసారా, ఈ గ్లాసు పావు సేరండి. దీని నిండా సగ్గుబియ్యం మజ్జిగలో మునిగేంత వరకు కలుపుకోవాలండి. ఇది ముందు రోజు నైటు, అంటే రేపు మార్నింగ్ చేస్తున్నా కాబట్టి నేను నైటే నానబెడుతున్నా. నైటు పెరుగులో ఈ చిక్కటి మజ్జిగలో ఈ సగ్గుబియ్యం నానబోసుకోవాలి. చూసారా, మునగాలి. ఇలా మునిగేంత వరకు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. మిగతాది రేపు ఉదయాన్నే మీకు ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఇది 6గురికి సరిపోతుందండి. ఎంత మంచిగా తినే వాళ్ళకైనా 5గురు 6గురు తినొచ్చండి. ఇది నైట్ చెప్పాను కదండి, ఈ గ్లాసుతో 1 గ్లాసు సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. పెరుగులో చెప్పాను కదా, కప్పున్నర పెరుగుతో చిక్కటి మజ్జిగలా చేసి నానబెట్టుకున్నానండి. ఇగో ఇలా ఉంటుంది చూడండి. ఇలా అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యపిండి తీసుకోవాలండి. బియ్యపిండి జల్లెడ తిప్పుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇది మా అమ్మగారు వంట అండి. వాళ్ళ అమ్మగారు, మా అమ్మగారు వంట. ఇప్పుడు పచ్చికారం అండి, తగినంత పచ్చికారం, టేస్ట్కి తగ్గినట్టు. మేము ఎక్కువ తింటామని చెప్పాం కదండి, అందుకనే ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు కచ్చాపచ్చా దంచుకున్న ఉల్లిగడ్డ, ఇది చాలా బాగుంటుందండి. కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి. అన్నీ కలిసిపోవాలి. కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలండి. కొంతమంది దీంట్లో ఆలుగడ్డ కూడా వేసుకుంటారండి, కానీ నేను వేయనండి. ఎప్పుడు ఫస్ట్ నుంచి వేయను కాబట్టి మాకు అది తెలియదండి. ఇలా వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుందండి టేస్ట్. ఆరోగ్యానికి కూడా సగ్గుబియ్యం చాలా మంచిదండి, డైజెషన్కి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం ముద్దలాగా చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ పట్టవండి, ఎందుకంటే మజ్జిగలో మనం నానబెట్టాం కదండి, అందుకనే వాటర్ ఎక్కువగా పట్టవు. కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కొద్ది కొద్ది కలుపుకోండి, మొత్తం ఒకేసారి కలుపుకోకండి. ఇలా కొంచెం కొంచెం కలుపుకొని ఇట్లా ముద్దలాగా చేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం పిండితో ఇలా కలుపుకోవాలండి ముద్దలాగా. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. సరిపోతుందండి, ఎందుకంటే మనం ఒక్కొక్క అప్ప కాలుస్తాం కాబట్టి ఆయిల్ సరిపోతుందండి. అది ఆయిల్ వేడెక్కేలోపు మనం అప్ప ఎలా చేసుకోవాలో గారెలు చూపిస్తానండి. ఒక కాటన్ క్లాత్ని ఇలా తడుపుకొని దీని మీద చేసుకోవాలండి. కొంచెం కొంచెం ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకోవాలండి. తీసుకొని ఇది పల్చగా అదమొద్దండి, కొంచెం మందంగా, గారెలు కదండి ఇవి, కొంచెం మందంగా ఇలా అదుముకోవాలండి. అప్పుడే మంచిగా పొంగుతాయండి. ఇది ఆయిల్ ఫుడ్ కదండి, ఇది అప్పుడప్పుడు మాత్రమే చేసుకోండి. ఇది కూడా ట్రెడిషనలేనండి వంట. ఆయిల్ వేడెక్కేలోపు మనం ఇలా ఒక 3-4 అప్పలు అది పెట్టుకుందామండి. మరీ మందం కాకుండా మరీ పలస కాకుండా ఈ మందంలో చేసుకోవాలండి. ఈ సైజులో చేసుకోండి. మరీ పెద్దవి కాదు, చిన్నవి కాదండి. మామూలుగా చిన్న చిన్న పూరీలు ఎలా చేసుకుంటామో అలాగా చేసుకోవాలండి. ఇలాగే అన్నీ అది పెట్టుకోవాలండి.
ఒక 4-5 అదిమి పెట్టుకున్న తర్వాత నూనె కాగుతుంది కదా, అప్పుడు అందులో వేసుకుందామండి. ఇదే పిండిని మనము సర్వపిండిలాగా కూడా చేసుకోవచ్చండి. సర్వపిండి మూకుడు ఉంటుంది కదా, దానికి అదుముకొని సర్వపిండిలాగా కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్. దీనికి ఆయిల్ కూడా కారపప్పలకి ఎలా పడుతుందో అలాగేనండి, అంతకంటే ఎక్కువేం పట్టదు. కాబట్టి ఈసారి మీరు కారపప్పలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ట్రై చేసి చూడండి. ఇవి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఈ పిండితోటి సర్వపిండి ఎలా చేయాలో తెలుసుకోవాలనుకున్నా, అసలు ఒరిజినల్ సర్వపిండి ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పనిసరిగా నేను చేసి చూపిస్తానండి ఎలా చేయాలో. నూనె కాగిందండి, ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసి కాల్చుకుందామండి మంచిగా. ఇవి కొంచెం మందం చేసుకోవాలండి, మరీ పలసగా చేసుకోవద్దండి, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే వీటి పేరే సగ్గుబియ్యం గారెలు. గారెలు అంటే కొంచెం మందమే ఉండాలండి, అప్పుడే మంచిగా పొంగుతాయండి. కొంచెం లేతగా తీయొద్దండి, ఎర్ర కాల్చుకోవాలి కొంచెం. చూసారండి, ఈ రంగులో కాల్చుకోవాలండి. అటు తెల్ల కాకుండా మరీ బ్రౌన్ కలర్ కాకుండా ఎరుపు రంగులోకి వచ్చేలా కాల్చుకోవాలండి. ఇలా మిగతావి కూడా చేసి పెట్టుకుందామండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండి ఈ వంట చేయటం. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కింద కామెంట్లో పెట్టండి మీకు ఎలా ఉందో, నచ్చిందో లేదో చెప్పండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.